ముక్కనమకి ముచ్చటగా 3/4 కిలో మటన్ పట్టుకొచ్చినాడని మా పతిగారు. ఇంక చేసేదేమీ లేక ముక్కకి మసాలా పట్టించేసినాను. ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, నూనె, మంచినీళ్ళు ఏసేసుకొని బాగా కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టేసి 30 నిమిషాలు ఉడికించేసుకోవాలా. తర్వాత ముచ్చటగా ఒక మూకుడు తీసుకొని 3 స్పూన్లు నూనేసేసి మూతులు దూరంగా పెట్టుకొని జీలకర్ర, పచ్చిమిర్చి ఏసేసుకొని బాగా వాడ్చేసుకొని అలాగే సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కూడా ఏసుకొని బాగా వాడ్చేసుకొని వాడ్చడం అంటే కలపడము. అందులోనే ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కరివేపాకు వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని 30 నిమిషాలు ఉడికించి పెట్టుకున్నాం కదా మటను, మర్చిపోకుండా అది అందులో వేసేసి మళ్ళీ బాగా వాడ్చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసుకొని అలాగే కలుపుతూ ఉన్నాను అనుకో మసాలా అంతా ముక్కకు పట్టేస్తుంది అనమాట. దాని తర్వాత ఒకటి మటన్ మసాలా, ధనియాల పొడి అలాగే కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని అలాగే ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకున్నాను ఒక మసాలా పొడి, లింక్ కింద ఇస్తాను చూడండి. అది కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలిపేసి 10 నిమిషాలు అట్లా కలుపుతా లాస్ట్లో కరింపాకు, కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోండి. మూకుడు కూడా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది.